సో టైం వచ్చేసి ఎగ్జాక్ట్గా 8:04 అవుతా ఉంది. ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ. సో ఇప్పుడిప్పుడే మనోళ్ళు అయితే ఇప్పుడిప్పుడే లేచారు. యాక్చువల్లీ ఎవ్రీడే కూడా మనకి ఏం చేస్తారంటే ఇట్లా ఒక మొత్తం డ్రై ఫ్రూట్స్ అన్నీ కలిపి నానబెడతారు. మంచిగా నైట్ అంతా నానుతాయి. నాన్న తర్వాత ఈ విధంగా అవుతాయి. ఈ విధంగా అయిన తర్వాత వీళ్ళకి ఒక 4 తీసి పక్కకు పెడతారు. ఎందుకంటే ఇవి నానడానికి సపరేట్ కోసం ఇది ఒక 4 పెట్టి దాని తర్వాత ఇవన్నిటిని మిక్సీ పట్టి వీటిని ఇందులో కొంచెం పాలు పోసి మిక్సీ పట్టి ఇక మన వాళ్ళు తింటూ ఉంటారు అన్నట్టు. ఒక్కసారి ఇది ప్రాసెస్ చూద్దాం ఎట్లా అంటే. డాడీ నువ్వు తింటావా డాడీ? ఇక ఇది తిను డాడీ, నువ్వు ఇది తిను తిను. వెరీ గుడ్. అట్లా ఇంకేనా తినాలి. అనొద్దు అట్లా తినాలి. అయితే మొత్తం దీంట్లో పోసేసినాం. కాకపోతే ఇలా పాలు పోయాలి. పాలు ఇప్పుడు గరం గరం అవుతున్నాయి కాబట్టి తర్వాత పోసాం. ఇది వచ్చేసి నాట్ టచ్ మీ జ్యూస్, అది వాటర్. అది ఇదేంది? ఇది అటుకురాను సిద్ధిన్. ఏంది? చింతపండు కాదురా రే, డేట్స్ రా. అది చింతపండు కాదురా, చింతపండు కాదు క్రియాన్స్, డేట్స్. ఓహో అందులో ఇత్తు వస్తుంది అట్లా. రైట్, ఓకే. ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టాలి, పాలు పోసి మిక్సీ పట్టాలి కదా. రైట్, ఓకే, డన్. ఏమైనా స్వప్న డల్ యువర్ లుకింగ్ లైక్ ఏ పేషెంట్. ఎందుకు మళ్ళీ డ్రైవింగ్ ఒక్కరోజు నేర్చుకునేసరికి కాళ్ళు రుగుతున్నాయా? అట్లా అంటే మరి రోజు మేము ఎంత చెప్పాడు. టవాల్ నా జేబులు ఉంది నాన్న, తీసేయాలా? ఆడ గన్ని టవాలు పెట్టుకుని డాడీ టవాల్ అంటే ఏంద్ర పిచ్చాములెక్కగా కనిపిస్తున్నావు నాన్న. సేమ్. సో యాక్చువల్లీ మేము లేచేలోపే మళ్ళీ తమ్ముడు నాన్న ఉద్దమరి పోయారు ఆడికి, ఎందుకంటే కట్టు కట్టించుకోవడానికి. అది గిదత ఒక్కసారి తెస్తారు కానీ యాక్చువల్లీ ఇది అడిగారు. ఇది ప్రాసెస్ ఒక్కసారి అట్లా చూడండి. ఈ డిజైన్ ఎట్లుంది అనేది ఇట్లుంది. ఎన్ని తులాలు, ఎన్ని గ్రామ్స్? ఇది మొత్తం 3.5 గ్రామ్స్. రైట్, 3.5 గ్రామ్స్ ఫ్రెండ్స్, అంతే సింప్లీ. ఏ క్రియాంష్ ఇట్రారా, నీకు ఇస్తా. ఇది అయిపోయిందా? యాంటీలైస్ క్రీమ్ వాష్. సో ఇది అప్లై చేయడం వల్ల ఏమవుతుందంటే ఏ పెయిన్లు ఉన్నా కూడా అన్ని పెయిన్లు వెళ్ళిపోతూ ఉంటాయి. సో యాక్చువల్లీ ఇది సెకండ్ టైం అనుకుంటా నాని పాపకు పెట్టడము. ఎందుకంటే ఇంతకుముందు కూడా ఒకసారి పెట్టారు, మొత్తం పోయినాయి. ఇప్పుడు కూడా ఇంకొంచెం అనిపిస్తుంది. ఏంటంటే స్కూల్కి పోతారు కదా పిల్లలు, స్కూల్లో ఇక ఎవరు అందరూ పక్క పక్కన కూర్చుంటారు కాబట్టి ఎవరు నెట్లకి వెళ్ళి ఎవరు వెళ్తే అర్థం కాదు. అట్లా అయి నాన్నగానికి అయితే పొచ్చు వెళ్ళినాయి. ఒకరోజు అయితే జ్యోతి చూసి ఆమె మెడల్ గుంజినాయట. గిన్నిగానం పెయిన్ లేదే వదినాయి అని చెప్పేసి. సో ఆ విషయం నిన్న స్వప్న ఎగ్జాక్ట్గా మెడికల్ షాప్లో తీసుకొని వచ్చింది. మీకు కూడా చాలా బాగా పనిచేస్తుంది. ఇది ఎలాంటి జస్ట్ మెడికల్ షాప్లో కొనుక్కొచ్చారు అంతే. దానికి మనకు సంబంధం లేదు. జస్ట్ ఏది మనం ప్రమోషన్ ఏం చేయము. కాకపోతే ఏంటంటే మంచిగా ఉంది చెప్తున్నాం అంతే. ఇది మనకు ఎలాంటి సంబంధం లేదు. ఆన్లైన్లో దొరుకుతుందా? ఎందుకు ఒకటి ఉందిగా సరిపోతుందిగా. ఓ అది అయిపోయే మొత్తం ఉన్న పెయిన్లను కలిగి ఈయన కూడా కొంచెం పెట్టు. ఇగో ఈయన కూడా పెట్టు, గోక్తుండు బాగా. ఏ జూరా ఇదేందిరా? ఇది పిచ్చోడు ఆరను, పిచ్చోడు వాళ్ళ క్రియాంజ్ నేనే అనరా. ఈయనకి యాపాకు పెడతావా? తీసుకురావాలా? ఓకే రైట్. చేతుడు కొట్టేవా దాని? నాని మీద పడ్డది రా, నాని మీద పడ్డది నాని. సప్తగిరి వాస. నానికి ఇది ఏమైందిరా నీకు? ప్రతిరోజు కనిపిస్తుంది. దేని సప్నకి ఇది? ఇదో అది ప్రతిరోజు ఉంటుంది సప్న. మొన్న కూడా ఉంది అట్లనే ఆనే, మళ్ళీ అదే ప్లేస్లో. ఓకే అని ఏం చేస్తున్నావురా? నాకు కటింగ్ చేస్తున్నావు. అరే కటింగ్ చేయించుకోవాలని కటింగ్ చేపిస్తున్నావా? నీకు కూడా ట్రిమ్మర్ పెట్టిపియాలా మొత్తం? ఓ బాబు ట్రిమ్మింగ్ పెట్టిపియాలా నీకు మొత్తం? వద్దు ఉండండి, మంచిగా పెంచుకుంటుంది. మంచిగా జుట్టు పెరుగుతుంది అంటేనే తింటుంది ఆమె. అలాంటిది నువ్వు తింటలేవా? నన్ను స్విమ్మింగ్ పూలా పోమా? రైట్, ఓకే. నోట్లో పెట్టుకోవద్దు. ఏడికి? బొంబాయికా? నువ్వేం మనిషిరా? నేను వేపాకుకు పోతున్నా, సరేనా? సో ఫ్రెండ్స్ యాక్చువల్లీ వేపాకు దేనికోసం అంటే క్రియాంష్కి చిన్న చిన్న కురుపులు అని చెప్పారు కదా. అయితే మన కామెంట్ చదివిన ఉండే ఆ చిన్న చిన్న కురుపులన్నీ పోవాలంటే వేపాకు పసుపు కలిపి పెట్టాలని చెప్పారు. అందుకని చెప్పేసి న్యాచురల్గా దొరికే మన వేపాకు దగ్గరికి అయితే వచ్చేసినాం. ఈ వేపాకు తెంపుదాం ఇప్పుడు. ఏం లొకేషన్ కనిపిస్తుంది చూడరు ఫ్రెండ్స్. బాబా చెప్పు డాడీ. కట్టెతోడు కొడదామా? ఎట్లా తెంపుదాం? కట్టెతోడు కొడదామా? అబ్బా మొత్తం పూతనే ఉంది. అయ్యో
ఉగాదికి దొరకలేని పూత ఇప్పుడు ఘోరంగా ఉంది. పూత మొత్తం పూతనే ఉంది. పూత వేప పూత, వేప పువ్వు, వేప చెట్టు పువ్వు మనకి న్యాచురల్గా దొరుకుతుంది కాబట్టి అంత ఇబ్బంది ఏమి ఉండదు. జస్ట్ ఇగో ఏదొకటి అదొకటి ఇక క్రియాంశ్ ఫోన్ పట్టుకో. మొత్తం పువ్వు ఉంది ఇలా, కానీ లేత ఉంది, సరిపోతుంది అనుకుంటా. ఇది నీ నెత్తి మీద పడ్డదిరా, పువ్వు పడ్డది నీ నెత్తి మీద. జజ్జన్ చలో డాడీ దొరికింది, సరిపోతుందా? సరిపోతుందా? పువ్వు పోతలేదు ఇంకా, సరిపోతుంది నారే. ఇది మమ్మీకి స్వప్నం లేచింది అరేడికి వెళ్ళి. బేబీ వేర్ ఆర్ యూ? ఇది సరిపోతుందా నాని? ఒకటి చాట తీసుకురాపరా, మొత్తం తెంపుదా. మీ కడగాలనా? ఏ మంచిగా ఉంది, వర్షం పడ్డది రాత్రి. కడుగుదామారా? ఓకే రైట్. మొత్తం పువ్వు ఉంది ఇలా, కానీ లేత ఉంది, సరిపోతుంది అనుకుంటా. ఇది నీ నెత్తి మీద పడ్డదిరా, పువ్వు పడ్డది నీ నెత్తి మీద. జజ్జన్ చలో డాడీ దొరికింది, సరిపోతుందా? సరిపోతుందా? పువ్వు పోతలేదు ఇంకా, సరిపోతుంది నారే. ఇది మమ్మీకి స్వప్నం లేచింది అరేడికి వెళ్ళి. బేబీ వేర్ ఆర్ యూ? ఇది సరిపోతుందా నాని? ఒకటి చాట తీసుకురాపరా, మొత్తం తెంపుదా. మీ కడగాలనా? ఏ మంచిగా ఉంది, వర్షం పడ్డది రాత్రి. కడుగుదామారా? ఓకే రైట్. సో ఈ ఆకునంతా మంచిగా ఇట్లా తీసి దీంట్లో కడిగి దాని తర్వాత దీంట్లో అయితే వేసినాం. ఇక్కడైతే మనకు అంబలి ప్రిపరేషన్ అయితే అవుతా ఉంది. అంబలి యాక్చువల్లీ ముందుగా వేడి వాటర్ పెట్టుకోవాలి. వాటర్ పెట్టుకున్న తర్వాత నైట్ నానబెట్టుకున్నటువంటి ఏదైతే మన తైద పిండి ఉందో అదే పిండిని ఇలా పోసేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ పోస్తున్నావా రేపటిగా? తక్కువైందా? మరి ఎట్లా మరి అది కవర్ అవుతుంది? కనిపిస్తుంది గుడ్ అయినవా అదేంది? సో ఫ్రెండ్స్ ఇది వచ్చేసి పల్లి చట్నీ రెడీ అవుతుంది. పల్లి చట్నీ రెడీ అవుతా ఉంది. ఏమైందిరా? ఎందుకు అరుస్తున్నావు రా? నువ్వు చెప్పు, ఎందుకు అరుస్తున్నావు? నీ బాటిల్ అయితే నీ దగ్గర పెట్టుకో, అమ్మని ఎందుకు అరుస్తున్నావు? గిక్కొని ఇచ్చేసి ఆయన నాకు. ఏమైందిరా? సాప్ అవుతావు, నువ్వే సాప్ అయిపోతావు అంటున్నా. కొట్టద్దు నాన్న. అయిపోయిందా? సో దీన్ని ఇప్పుడు ఏం చేయాలా? మిక్సీలో పెట్టేసేయటానికి ఇంకా మేము వేస్తావా? పసుపు వేయవా? అదే ఇట్లనే వేసేసి ఏం కాదు, మంచిగా కొంచెం అవుతుంది. కొంచెం ఉప్పు కూడా వేస్తావా? వాడు ఆకాకు పెడితే చీదరించుకుంటాడు. జస్ట్ ఇట్లా రసం అయితే డ్రై అయిపోతుంది. ఆకాకు అయితే అది ఎండిపోయిన కొద్దిగా గులగుల పెడుతుంది, ఇంకెక్కువ గోపుతాడు. ఓ అట్లా కూడా అవుతుందా? రైట్. ఓకే. ఏమైందిరా? పెట్టుకొని నువ్వు ఆడెందుకు వదిలేస్తున్నావు? పోను ఏమైనా వేసుకొని ఏయ్ పెట్టుకో, తాళం వేసుకో, లోపలికి వెళ్ళి తాళం వేసుకోరా. మంచిగా పట్టిన తర్వాత ఇట్లా వాటర్ వచ్చింది, కానీ దీన్ని వడబట్టుకోవాలంటే ఒక జాలి కావాలి. జాలి సప్న, కానీ మళ్ళీ అన్నిటికీ అంటుతుందేమో సప్న. అంటున్నా ఏం కదా పెట్టిపోయేలా. ఓ అసలు కారుతుందా కిందకి? మధ్యలో పోసినా కిందికి పోసినా కష్టమే. వాటర్ ఇలా వల్ల ఒక్కొక్క డ్రాప్ పడుతుంది. అయితే స్పూన్ పెడదాం, దాంట్లో ఒక స్పూన్ పెడదాం. ఈ స్పూన్ బాగానే ఉంది. ఇట్లా అంటే పోతుందా? వావ్, వాట్ ఏ నైస్ ఐడియా. దాంట్లో కొంచెం ఉప్పు వేసినాం ఫ్రెండ్స్, ఎందుకంటే అది చిక్కగా ఉంటే దంగది కాబట్టి కొంచెం వేసినాం. కానీ ఇదంతా ఇదేం మంచి సప్న, ఇదే పోతున్నాం కదా. ఏం కదా పెట్టుకునేది మనం చూడాలి, కానీ ఏం కాదు. నేను పెడతాగా బలవంతంగా, మన బాడీ మొత్తం పెట్టాలి. ఇది వాటర్ వేసుకోవాలి. చూపి ఒకసారి వేసి కొంచెం గరం అయినాక ఈ ఆకు రసం పసరంలో వేసి అందులో ఏమంతా రాలేదు, సరిపోతుంది. మస్తు అవుతుంది, అదే మస్తు అవుతుందా?
రైట్ ఓకే. ఇదాన్ని బాడీకి 1 వీక్ ఒకసారి 1 మంత్కి ఒకసారి అప్లై చేస్తే చర్మ వ్యాధులు ఏమున్నా కూడా తొలగిపోతాయి, ఏమి కూడా ఉండవు అన్నట్టు. అంత పవిత్రమైంది ఇది, నేచర్లో దొరికేది ఇది. సరిపోతుందా ఇంకొంచెం? ఒకసారి వానికి వెట్టి చూసిన మాకాకపోతే వెట్టి అలా ఎక్కించుకోలేడు అప్పుడా ఇప్పుడు ఉన్నగానే అందుకనే ఇట్లా రసం చేసి పెడితే కొద్దిసేపు అని ఉంచుకుంటాడు కదా. దీంతో ఒక క్లాత్ తోటి పెడదామా, చేతితో రుద్దుదామా? ఎట్లయినా నాన్నగాడు కూడా పెడితే అయిపోతుంది కదా. ఆమె కాళ్ళకి పెట్టు, ఇద్దరికి ఏం కాదు, ఇద్దరికి పెడదాం. అది ఇప్పుడు నాని తొందరగా డ్రెస్ ఇప్పేసేనా, నేను వాటర్ సేయింగ్ తొందరగా కానీ. వావ్, అంబలి చూసారా ఎట్లా పులిసిపోతుందో బయటికి. వావ్, నాన్న పెడతాడమ్మా నీకు. దానా క్రియాన్స్ రారా, బిట్వీన్ క్రియాన్స్ బిట్వీన్ దారా, తోలుకురా నాన్న, బయటికి తోలుకురా. చలో ఇద్దరికి పిల్లలకి పెట్టేసినామంటే మిగిలింది నేను కూడా పెట్టేసుకుంటా ఇక. ఫ్రెండ్స్ ఈరోజు అయితే మా ఇంట్లో ఫిష్ కర్రీ, ఫిష్ మసాలా. కొత్త ఉందిరా ఫిష్, పెద్ద పెద్ద చేపలా? పెద్దది ఒకటే, రెండు పిల్లల 400 బతుకున్నదా చచ్చిందా? చంపిరా బతుకున్నదాన్ని చంపిరా లేకపోతే జాలి వేసి నీళ్ళకి పట్టి మనం కూడా చంపిడు. సంచిలేసి కొట్టింది కదా, కత్తితో నెత్తిమే కొడతాడు. కత్తితో నెత్తిమే కొట్టగానే అనే ఫ్రెష్ పురమే కొడతాడు, ఒకటే దెబ్బగా అవుతుంది. ఇది ఫ్రిడ్జ్లో పెట్టాలా లేకపోతే డైరెక్ట్ ఫ్రిడ్జ్లో పెట్టాలి. మధ్యాహ్నం వేసుకున్నాం, ఇప్పుడు మటన్ తెచ్చినాం. మటన్ కూడా ఈరోజు. ఓ ఫ్రెండ్స్, టుడేస్ టూ స్పెషల్స్ సండే దావత్ ఫ్రెండ్స్. మా ఇంట్లో సండే దావత్కి సంబంధించి ఈరోజు మటన్ కూడా ఉంది ఫ్రెండ్స్ మా ఇంట్లో. ఏది మటన్ అది కడిగిరా? వెరీ గుడ్. ఇబ్బంది అవుతాను, 2-3 పట్టలేము ఇలా. మరి అందుకని కొత్త ఇల్లు కట్టాలని ఎందుకంటున్నా నేను. ప్రతి దానికి సొల్యూషన్ ఇల్లు 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 ఇల్లు. ఏ డిష్కా, ఏమైంది డిష్కా? డిష్కా ఇలా ఉండలేకపోతుంది. ఫిషా తినకపోతే నీకు ఫిష్కి అప్ప చెప్పాలరా. అదే ఫిష్ అప్ప చెప్పాలి నీకు తినకపోతే. సో ఫ్రెండ్స్, మేము 21st పాపది 21st చేసినప్పుడు ఇది తీసుకొచ్చాం క్యాను, అయిపోయినకి వచ్చేసింది. సగంకి ఎక్కువ అన్నీ అయిపోయింది కదా మన ఇంట్లో వాడతాయి. రైట్, అవును. మేము 2 ఏటలు పోసినాం, పప్పు, సాంబార్. నెక్స్ట్ 2-3 రోజులు వంటలు అయింది. అవును, 2-3 రోజులు కాళ్ళు, తలకాయలు, వంటలు. అబ్బా అవన్నీ వీడియో తీయలేకపోయినాం, సిగ్గు అనిపించింది అప్పుడు. ఇక ఇప్పుడు అంటే ఇక అన్నీ వదిలేయాలి, ఎన్ని రోజులు అని ఉంటాం చెప్పట్లా. రైట్, ఇదైతే మటన్ ఫ్రై అవుతా ఉంది ఫ్రెండ్స్. ఈడ వచ్చేసి టిఫిన్ అయిపోయింది, ఓన్లీ దోశ ఈరోజు. సర్ప్రైజ్, ఎవరికి సర్ప్రైజ్? ఎవరికి సర్ప్రైజ్? వావ్, ఎవరికి సర్ప్రైజ్? వావ్, సర్ప్రైజ్ ఎవరికి రా? నీకే సర్ప్రైజా? సో మేము జర బయటకు వేస్తాం సరేనా, జాగ్రత్త, ఆల్ ద బెస్ట్. అది గుడ్లు మరేసిరా? అయిపోయింది మరి, రేపు ఎల్లుండి కథం. ఎల్లుండి పిల్లలు వస్తాయి, పిల్లలు వస్తే ముందుగా అవి రాని చూద్దాం, అవి వస్తారా అవి చూద్దాం సరేనా, జాగ్రత్త. సరే జాగ్రత్త. ఏంట్రీ ఏంట్రీ ఇలా గుడ్లు అట, గుడ్లు ఉడకడం, గుడ్లు, మటను, చేపలు. ఇప్పుడేమో రేపు నుంచి. ఓహో ఓహో ప్రియా ప్రియా, ప్రేమ లేదని ప్రేమించరాదని సాక్ష్యమే నువ్వని నన్ను నేను చాటని. ఓ ప్రియా జోహారులు లాలా ప్రేమించుడేనా నా పాపము. ఏమంటావు? ఓకే, ఎంతగానో తెలుసుకుంటావు. అరే గుర్తుండాలి కదా, నేను ఎందుకు నువ్వు ఉన్నా లేకపోయినా చూసుకో నీకు. ఇక నేను పోయినాక ఎవరిని తెలుస్తావు? మరి ఉన్నప్పుడే దించుకోవాలిగా. దించుకో. తిన్నావా లేదా? దించుకో. ముసలాకి చెవులు వినిపిస్తుంది. ఎప్పుడు నన్ను ఫోటో తీసుకుంటాడు. జాగా నీ పిల్లని దించుకో. నా పిల్లని రోజు తీస్తూనే ఉంటా. దించుకో. నా పిల్లని రోజు తీస్తూనే ఉంటానే. రాగా నేను ఎటు మాట్లాడి దించుకో. వద్దా మరి? వద్దా? నువ్వు పోయినాక అది చూసుకున్నా మురుస్తాంగా. అరే ముసలి గిట్లుండే అని చెప్పి పోతా. ఏడుకో. ఈ 2-3 గట్టిగా నువ్వు ఎడుగుతావు, నువ్వు ఎడుగుతావు. పొద్దుకు తింటావు, పొక్కడు తిని గమ్మున వండుకున్నా. ఏ పాండా
పండుకున్నా. బాయ్ బాయ్. సరే బాయ్. అరుణ్ గాడు బాయ్ చెప్తురా. నేను తప్పించుకొని ఎడుకోదామా అనుకున్నా నేను. బాయ్ రా క్రియాన్స్. బాయ్ 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 రా. బాయ్ రా. బాయ్ బాయ్. విసిగించకు. అరే ఆడ కట్టు ఉంది బయట, విసిగిస్తే ఈ పంత వాళ్ళ కొట్టు. టీవీ పెడుతూ టీవీ చూస్తాను. రైట్ ఓకే. దా నడు నడు సప్న నడు. మమ్మీ 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 ఒకటే తిరిగా. జ్యువెల్ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. సో గజ్వెల్ల పని వదిలేసుకొని సేమ్ మళ్ళీ ములుకు వచ్చేసినాం. సేమ్ టైం ఎక్కడైతే నిన్న వెహికల్ ఇచ్చినో ఇప్పుడు కూడా అక్కడనే వెహికల్ ఇచ్చేసిన. స్వప్న అయితే మంచిగా 4 కళ్ళు పెట్టుకొని నడుపుతా ఉంది. ఎయ్ పోనీ ఇంత మెల్ల కొడితే మైలేజ్ జుమ్ము అంటది. పోనీ సప్న తొక్కు, ఇంత మంచి ఖాళీ ఉంది రోడ్డు, నువ్వు ఇంకా భయపడితే ఎట్లా సప్న? 3 రోజులకే కార్ వస్తుందా? వచ్చేసింది, నీకు రాకపోతే వేరు కానీ. క్లచ్ తొక్కి మళ్ళీ ముంగటికే గేరు. క్లచ్ తొక్కినావా? స్ట్రైట్ లై. రైట్ ఓకే డన్, వెరీ గుడ్. అది 3వ గేర్లో వేసినావు. హలో ఎక్సిలేటర్ వదులుకుంటే ఎక్సిలేటరీ, క్లచ్ వదులుకుంటే ఎక్సిలేటరీ. నువ్వు బజ్జు అంటుంది మరి బండి. మైలేజ్ చూసిన ఎంత తీసుకొచ్చినావు, వెరీ గుడ్. పోనీగా తొక్కు, పోనీ పోనీ. అది వెరీ గుడ్. ఓం నమో వెంకటేశాయ. స్పీడ్ బ్రేకర్ కాడ స్పీడ్ బ్రేకర్ ఏడలేదు. పోనీ పోనీ పోనీ. ఏడికెళ్ళి ఆ ముంగటికెళ్ళి వస్తుందా? ఆయన దారి ఆయన పోతుంది, నీ దారి నువ్వు, అంతే సింపుల్. నీ దారి ఏది? ఆ వైట్ టాప్ నుంచి ఈ వైట్ టాప్ వరకు ఈ టేప్ మధ్యలో నీ దారి. సమజ్ అయిందా? అంతే. పోనీగా ఏం అవసరం లేదు, పోనీ పోతుంది. సో టైం వచ్చేసి 5:10 అవుతా ఉంది. అయితే ఈరోజు మా ఇంట్లో చెప్పిన కదా ఫ్రెండ్స్, పొద్దుగాల తీసుకొచ్చినటువంటి ఫిష్లు ఉండే, దాంతోపాటు మటన్ అయితే తమ్ముడు ఉండేసిండు. మేము వచ్చేసరికి లేట్ అయిపోయింది. కానీ తమ్ముడు అన్నీ ఏం చేసిండంటే, ఇది ఉడకలే, ఇవి ఏంచినాయి మళ్ళీ ఏంచిన అంటే తమ్ముడు ఏం చేసిండంటే దాని మీద చేస్తే ఫ్లాప్ చేసేసిన, అంత ఉడకలే, ఏమి కూడా ఉడకలే, ఎట్లున్నాయి అట్లా ఉన్నాయి. సో అందుకని మళ్ళీ తమ్మినికి ఎంచనికి రాలేదు, అందుకని చెప్పేసి మళ్ళీ ఆయిల్ ఎక్కువ పోసి మళ్ళీ ఇట్లా వేసేసిన. ఒక్కొక్కటి ఉడికినాయి. ఏ అయితలేవు అంటే ఇవి దొడ్డుగా ఉన్నాయి పీసెస్, అందుకని చెప్పేసి అవి వేసిన. ఇప్పుడైతే కొంచెం మంచిగా ఉన్నాయి, జాగ్రత్త అంటుకోగల. సో ఫ్రెండ్స్, మా ఇంట్లో ఈరోజు స్పెషల్ ఫిష్. వావ్ వ్యాక్స్. ఇట్లా ఎంచాలి తెలుసా, నాకు ఇష్టం. ఏమన్నా కాగిందా చూడు. ఓ మీ ఇంట్లో ఏందో స్పెషల్, కమెంట్ చేయండి ఫ్రెండ్స్ ఒకసారి.